బ్రేకింగ్ న్యూస్ హీరో రాజ్ తరుణ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ బయటకు వచ్చాయి. 2023లో మాల్వి మల్హోత్రాకు లవ్ ప్రపోజ్ చేశాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ నుండి ప్రపోజ్ వచ్చిన వెంటనే మాల్వి ఓకే చెప్పేసింది. రాజ్ తరుణ్ ప్రపోజల్కు మాల్వి వెంటనే ఓకే చెప్పేసింది. అనేక సార్లు రాజ్ తరుణ్కు హోటల్స్ బుక్ కూడా చేసింది మాల్వి మల్హోత్రా. కోయంబత్తూర్ మాధవ హోటల్లో చాలాసార్లు రాజ్ మాల్వి ఇద్దరు కూడా కలిశారు. తరచూ ఇద్దరి మధ్య వీడియో కాల్స్ చేసుకున్నారు. కాల్ చాటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ చాటింగ్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ స్క్రీన్ షాట్లో గంజాయి గురించి కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. పర్సనల్ వ్యవహారాలపైన ఇద్దరి మధ్య చాటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ చాటింగ్ వివరాలు ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి జరిగిన చాటింగ్ వ్యవహారాలను మీరు చూస్తున్నారు. మాల్వి రాజ్ తరుణ్ చాట్లో గంజాయికి సంబంధించిన గంజాయి సిగరెట్లు కూడా మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్లో గంజాయి సిగరెట్లకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఫోటోలు ఇవి గంజాయి సిగరెట్ల తాలూకు ఫోటోలని చెప్తున్నారు. మామూలు సిగరెట్లను తీసేసి వాటిలో గంజాయిని నింపి ఈ రకంగా సిగరెట్లను తయారు చేస్తారు అని చెప్తున్నారు. ఇవి గంజాయి సిగరెట్లు అని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లతో కూడిన ఫోటోల పైన కూడా మనకు ఒక కేక్ ఏదో కనిపిస్తుంది. దాని కిందనే గంజాయి సిగరెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఏదైనా ఒక పార్టీ జరిగి ఉండాలి, కేక్ కటింగ్ జరిగి ఉండాలి. ఆ తర్వాతే గంజాయి ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. ఏదో ఒక వాట్సాప్ లింక్, ఒక లింక్ కూడా, వెబ్ లింక్ కూడా ఏదో పంపించారు. బేబీ వాచింగ్ జవానే హై దివానే అని అంటూ ఒక మెసేజ్ కూడా, మూవీ నేమ్ మెసేజ్ కూడా పంపించిన మనకి ఎమోజీస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. లవ్ సింబల్స్ ఎమోజీస్ కనిపిస్తున్నాయి. ఐ లవ్ యూ మోర్ అండ్ ఐ కిస్ యూ మోర్ అంటూ రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మధ్య జరిగిన చాటింగ్, పర్సనల్ చాటింగ్ వ్యవహారాలు. ఈ చాటింగ్లో గంజాయి సిగరెట్లు కూడా బయటకు వచ్చాయి. గంజాయి అంటే గంజాయికి సంబంధించి ఏం జరిగింది అనే విషయాలపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీసే అవకాశాలు కూడా కనిపిస్తోంది. ఐ కిస్ యూ మోర్, ఐ లవ్ యూ మోర్ అంటూ ఇద్దరు ఒకరికొకరు చాటింగ్ చేసుకున్న దృశ్యాలు. వాట్ యూ డూయింగ్, యువర్ బ్యాక్ అంటూ ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్. లవ్ సింబల్స్తో ఎమోజీస్ కూడా ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్కి సంబంధించిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇది వాళ్ళిద్దరి మధ్య ఎంత పర్సనల్ ఇంటిమసీ ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎంత క్లోజ్డ్ రిలేషన్షిప్ ఉంది అనే విషయాలు ఈ చాటింగ్ ద్వారా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీటిపైన ఒకరికొకరు ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఒకరికొకరు ప్రేమ సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు. ఎఫెక్షన్ సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి ప్రేమను ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. షాపింగ్ చేసినప్పుడు వాళ్ళ ఫొటోస్ని కూడా అందులో షేర్ చేసుకున్నారు. కొత్త బట్టలు తీసుకున్నప్పుడు ఆమె వాటిని డ్రెస్ చేసుకొని అక్కడున్న ఫోటోగ్రాఫ్స్ని కూడా తను రాజ్కి షేర్ చేసిన దృశ్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మిస్సింగ్ యూ అంటూ ఒక మెసేజ్ని చేశాడు. మిస్ యూ టూ అంటూ ఆమె కూడా రిప్లై కూడా ఇచ్చింది. వీళ్ళిద్దరి మధ్య చాలా పర్సనల్ చాట్ చేసుకున్న ఫొటోస్ మనకి కనిపిస్తున్నాయి. రాజ్ ఎక్కడికో ప్రయాణంలో ఉండగా, ఫ్లైట్లో ఉండగా ఒక ఫోటో తీసుకున్నాడు. దాన్ని కూడా షేర్ చేశాడు. ఇటు మాల్వి మల్హోత్రా కూడా తను మెసేజెస్ చేసింది. ఇండిగో ఫ్లైట్ టికెట్కి సంబంధించి ఒక బహుశా బుక్ చేసి ఉంటుంది. మాల్వి మల్హోత్రా చాలా హోటల్స్ బుక్ చేసింది రాజ్ కోసం. అలాగే ఫ్లైట్ టికెట్స్ కూడా మాల్వి మల్హోత్రానే బుక్ చేసేది. ఎక్కడికి రావాలి అనే లొకేషన్ షేర్ కూడా చేసిన ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ మధ్య జరిగిన చాట్కి సంబంధించిన ఫొటోస్ మీరు చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన పర్సనల్ చాట్ ఇది. అండ్ ఇప్పుడు డేట్స్తో సహా ఉన్నాయి. జూలై 26, 2023న రీచింగ్ ఎయిర్పోర్ట్ ఇన్ 15 minutes అంటూ పెట్టాడు. అంటే ఎక్కడికో వెళ్తున్నారు, ఎయిర్పోర్ట్కి 15 నిమిషాలు ఎయిర్పోర్ట్కి వస్తాను అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇద్దరు కలిసి ఒక మూవీకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకున్నారు. ఐ వాచ్ ద ఫిల్మ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఐ లవ్ ఇట్.
వాళ్ళు తీసిన ఫిలిం గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా మూవీని చూసారని చెప్తున్నాడు. సో మూవీ చాలా బాగుందని చెప్తున్నారు. ఇద్దరు కూడా పర్సనల్ చాట్ చేసుకున్నారు. ప్రతి విషయాన్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకునేవారు. మై సన్ ఈజ్ మేకింగ్ యూట్యూబ్ సిరీస్ అంటూ అక్కడ ఒక చాట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. పైగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు సంబంధించి చాలా చాట్ చేస్తున్నారు. ఎంత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ చాట్ వైరల్గా మారింది. కానీ రాజ్ తరుణ్ మాత్రం ఎక్కడ అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికే లావణ్య చెప్తూ ఉంది, మాల్వి కారణంగానే మేము విడిపోయాము, మాల్వీనే మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది, 11 ఏళ్ళు మేము కలిసి ఉన్నాము, కానీ మాల్వి మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది అంటూ లావణ్య చెప్తూ ఉంది. మాల్వి మల్హోత్రా మాత్రం నాకేం సంబంధం లేదని అంటుంది. రాజ్ తరుణ్ మాత్రం 1-2 సార్లు మీడియా ముందుకు వచ్చాడు. రాజ్ తరుణ్తో మాట్లాడటానికి ఆర్టీవీ ప్రయత్నిస్తున్నప్పటికీ రాజ్ తరుణ్ నెంబర్స్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. రాజ్ తరుణ్ ఎక్కడ కూడా అందుబాటులోకి రావడం లేదు. లావణ్య మాత్రం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. రాజ్ తరుణ్ లావణ్య మధ్య రాజ్ తరుణ్